నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలిలో విద్యుత్ ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి వైకుంఠపురం క్షేత్రాన్ని సందర్శించిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు. జేఎంజే స్వదార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న యువతుల స్వయం ఉపాధి కోసం స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేసిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. యువతులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద షాపు ఏర్పాటు. రాష్ట్ర ప్రజల ఆశలను కూటమి ప్రభుత్వం వమ్ము చేసిందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమాన్ని కొనసాగించకుండా, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను నెరవేర్చకుండా విద్యుత్ ఛార్జీలను భారీగా మోపుతున్న కూటమి నేతలు రాష్ట్ర ప్రజలను నిలువున మోసగించారని ఆయన విమర్శించారు. విద్యుత్ ఛార్జీల భారంపై పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరుబాటును నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులంతా కలిసి చెంచిపేటలోని డొంక రోడ్డు నుండి పాదయాత్రగా విద్యుత్ డిఈ కార్యాలయం వరకు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ ఛార్జీల బాదులపై నినాదాలు చేశారు. అనంతరం విద్యుత్ డిఈ కార్యాలయంలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే తగ్గిస్తామని కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు ఎన్నికల్లో వాగ్దానం చేసినట్లు గుర్తు చేశారు. అయితే హామీలు, వాగ్దానాలను విస్మరిస్తూ 6 నెలలు తిరగకుండానే రాష్ట్ర ప్రజలపై 2 విడతలుగా వేల కోట్ల భారాన్ని మోపుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం అమలు చేసిన 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ రాయితీని రద్దు చేసి ఆ వర్గాల పట్ల తమ నిర్ణయం చాటారని ఆయన విమర్శించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన చేయూత, అమ్మఒడి, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్ పథకాలను కొనసాగించకపోగా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను పట్టించుకోవటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం కేవలం సామాజిక పెన్షన్లను 4,000 రూపాయల చొప్పున మాత్రమే ఇస్తోందని, రకరకాల కారణాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల మందికి పెన్షన్లను జనవరి 1 నుండి రద్దు చేయనున్నదని శివకుమార్ తెలిపారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డిపై అభాండాలు మోపుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఒకవైపు నిత్యావసర ధరలు పెరిగిపోయి సంక్షేమ పథకాలు అందక బాధపడుతున్న ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపటం దారుణమని, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాల్సిందేనని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల పక్షాన, ప్రజల కొరకు 6 నెలల ముందు ఎన్నిక కాబడిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీల్ని తుంగలో తొక్కి, ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల భారాన్ని పెంచి ప్రజల మీద సుమారు 15,465 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో నివసించే ప్రజల ఎడల భారాన్ని మోపుతూ ఉంది. ఎంత మోపుతుందా విద్యుత్ ఛార్జీల మీద అంటే 15,000 కోట్ల రూపాయల పైన. ఇది ఆల్రెడీ నవంబర్ నెలలో సుమారు 6,072 కోట్ల రూపాయలని పెంచి బిల్లులు పంపారు. రేపు జనవరి బిల్లుకి సుమారు 9,412 కోట్ల రూపాయలని మళ్ళీ ప్రజల మీద వేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నాం వైఎస్ఆర్ పార్టీ? ఎందుకు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఈరోజు కరెంట్ ఆఫీసుల దగ్గర ప్రజల పక్షాన పోరుబాటను తీసుకొచ్చామంటే, ఎలక్షన్స్ ముందు కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచకుండా ఉండటమే కాకుండా ఇప్పుడు ఉన్న విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గిస్తామని ఆ రోజు కూటమి నాయకత్వం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు
పవన్ కళ్యాణ్, బీజేపీ మూడు చెప్పిన మాట ఒకసారి మనం అందరం పరిశీలించాలి. ఈరోజు ఏం చెబుతూ ఉన్నారు? వైఎస్ఆర్ పార్టీయే ఛార్జీలు పెంచింది అన్నారు. కాసేపు అదే నిజం అనుకుందాం. ఎలక్షన్స్ టైంలో మీరు చెప్పింది ఏంటి? ఆ రోజు ఉన్న ఛార్జీల్ని తగ్గిస్తామని, పెంచము అని. మరి ఈరోజు ఏం చేస్తూ ఉన్నారు? 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాన్ని మోపుతూ ఉన్నారు. ఈ నిజంగా కట్టగలిగే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రజలు ఉండారా? అది కూడా ఆలోచించాలిగా. ఒక్క కరెంటు ఛార్జీల మీదే 15,000 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రజల మీద మీరు భారం వేస్తూ ఉండారు. ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడు ఇంత భారాన్ని మోయగలడా? మోయలేడు అంటానికి ప్రధాన కారణం గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ఎవరైతే తెల్ల కార్డు ఉందో ఈ రాష్ట్రంలో తెల్ల కార్డు నివసించే ప్రతి కుటుంబానికి కులం, మతం, ప్రాంతం చూడకుండా అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో వాడి అకౌంట్లో డబ్బులు వేసాం. అమ్మఒడి వేసాం, ఫీజు రియంబర్స్మెంట్ వేసాం, రైతుకి రైతు భరోసా వేసాం, డ్వాక్రా అక్కా చెల్లెళ్ళకి రుణమాఫీ డబ్బులు వేసాం, అక్కా చెల్లెళ్ళకి వైఎస్ఆర్ చేయుత కింద 18,750 రూపాయలు వేసాం. మరి ఈరోజు మీరేం వేశారా? అమ్మఒడి ఇచ్చారా? ఇప్పటికే 6 నెలలు అయింది. అమ్మఒడి ఇచ్చారా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? రైతు భరోసా ఇచ్చారా? 6 నెలలు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే ఇంతవరకు పెన్షను మేము 3,000 ఇస్తే మీరు 4,000 ఇస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ ఒక్కటినే 4,000 ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు తప్పక ఈ 6 నెలల్లో ఇంక ఏ కార్యక్రమం చేయాల. సరే, పెన్షన్ ఇచ్చి 4,000 ఇచ్చి అది సక్రమంగా చేస్తున్నారా అంటే ఈరోజు ఇప్పుడు ఉన్న సమాచార ప్రకారం సుమారు 4 లక్షల మంది పెన్షన్ని రద్దు చేసే కార్యక్రమం ఈ జనవరి నెలలో చేయబోతూ ఉన్నారు. 4 లక్షల మందికి సుమారు ఇప్పుడుకున్న సమాచారమే నేను చెబుతుంది. ఈ రాష్ట్రంలో 4,000 మంది పెన్షన్లు తీయటానికి ఆల్రెడీ ఎంక్వైరీ జరిపారు. ఉన్న పెన్షన్లో సుమారు 4 లక్షల మందికి పెన్షన్ని తీసే కార్యక్రమాన్ని ఈరోజు తీసుకొచ్చా ఉన్నారు. అంటే ఈ 6 నెలల మీ ప్రభుత్వంలో ఏకైక సంక్షేమం ఇచ్చింది ఏంటి అంటే 3,000 ఉన్న పెన్షన్ 4,000 అయితే ఆ 4,000 ఇచ్చే పెన్షన్ కూడా 6 నెలల తిరగకముందే మళ్ళీ రేపు జనవరి 1కి 4 లక్షల మంది పెన్షన్దారులని తగ్గించే కార్యక్రమం చేశారు. మరి ఏ రకంగా ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, మధ్యతరగతి వాడు నువ్వు పెంచిన 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల్ని కట్టగలడయ్యా? సరే, మీ పాలసీ ప్రకారం ఇంటికో పారిశ్రామికవేత్తం చేస్తా అన్నావు. నిజంగా పారిశ్రామికవేత్తం చేస్తే ఆడి బిల్లులు కట్టేవాడు. ఇంటికో పారిశ్రామికవేత్త అయ్యా, నేను కాదు చెబుతుంది, ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. ఇంటికో పారిశ్రామికవేత్తం అంట. నిజంగా చేసుంటే నువ్వు పెంచి నీ 15,000 కోట్ల రూపాయలని కట్టేవాళ్ళు. గత ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం ఇవ్వకుండా, మీరు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వకుండా ఆ ఇచ్చే పెన్షన్ని తగ్గించి ప్రజల భారాన 15,000 కోట్ల రూపాయలని ఈరోజు విద్యుత్ సర్ఛార్జీల కింద మోపటం అంటే ఈ రాష్ట్రంలో నివసించే పేదవాడు, ఈ రాష్ట్రంలో విద్యుత్తును వాడుకునే ప్రతి కుటుంబం ఏం కావాలా? ఎలా ఆ ఛార్జీల్ని వాడు కట్టగలుగుతాడు? దానికోసమే వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పోరుబాట ద్వారా ప్రతి విద్యుత్ కేంద్రం దగ్గర రిప్రజెంటేషన్ ప్రజల పక్షాన ఇచ్చి విద్యుత్ ఛార్జీల్ని తగ్గించే విధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాం. తెనాలి పట్టణంలో గృహ వినియోగదారులు 85,993 మంది గృహ వినియోగదారులు ఉన్నారు, విద్యుత్ వినియోగదారులు ఒక తెనాల్లో.
కొల్లిపర మండలంలో 17,408 మంది విద్యుత్ వినియోగదారులు ఉంటారు. అంటే ఒక్క తెనాలి నియోజకవర్గంలోనే 1,23,000 మంది విద్యుత్ వినియోగదారులు ఈరోజు ఈ 1,23,000 కుటుంబాలు విద్యుత్ వినియోగిస్తున్న కుటుంబాలు అవ్వచ్చు, వ్యాపార సంస్థలు అవ్వచ్చు, కమర్షియల్ అవ్వచ్చు, వీళ్ళందరి మీద మన తెనాలి నియోజకవర్గంలో ఎంత భారం పడబోతూ ఉంది. గత నెలలో 6,000 కోట్లు, ఈ జనవరిలో 9,000 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్న 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి 200 లోపు యూనిట్ని ఎవరైతే వినియోగం చేస్తున్నారో వాళ్ళందరికీ ఉచిత కరెంట్ ఇచ్చాం, బిల్లు కట్టాల్సిన పని లేకుండా. మీరేం చేస్తూ ఉండరు? ఈరోజు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని తీసేసే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎందుకు అసలు ఎస్సీ ఎస్టీలకి ఉచిత కరెంట్ని ఇచ్చింది? వాడు కట్టుకోలేడనే కదా, వాడికి ప్రభుత్వం తరఫున చూపించాలనే కదా ఈరోజు దాన్ని కూడా తీసేశారు. అంటే సుమారు తెనాలి నియోజకవర్గంలో 13,794 ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉంటే కొల్లిపరలో 4,730 కుటుంబాలు. అంటే రెండు కలిపి 18,524 మంది ఎస్సీ ఎస్టీలకి ఈ 200 యూనిట్లు బెనిఫిట్ దారులు ఉండారో ఆ బెనిఫిట్ దారులకి ఈరోజు ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు లోపు కాల్చుకుంటే బిల్లు లేకుండా చేసిన స్కీమ్ కింద వాళ్ళు కూడా నష్టపోయే కార్యక్రమం ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది ఆలోచించాలి ప్రజలు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం కోసం చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం చెప్పారు? మేము బిల్లులు పెంచాం, తగ్గిస్తాం, వీలైతే వినియోగదారుడు అమ్ముకునేట్టు చేస్తామని చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో చెప్పాడు. ప్రతి మీటింగ్లో తమ్ముళ్ళు విద్యుత్ ఛార్జీలను పెంచాం అంటున్నాడు. మరి ఈరోజు ఏం చేసుకొచ్చావు? జగన్మోహన్ రెడ్డి గారు అని చెబుతారేంటి? అంటే పెద్దానికి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నది మేమే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎమ్మెల్యేలు ఉండాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాం. ఎలక్షన్ నాటికి ఆ రోజు ఎంత బిల్లు వస్తుందో మీకు తెలీదా? ఆ బిల్లు మీదే కదా మేము పెంచమని చెప్పింది. ఆ బిల్లు మీదే కదా మేము అవసరమైతే తగ్గిస్తామని చెప్పింది. అది చెప్పే కదా ప్రజల్ని ఓటు అడిగింది. ఈరోజు మళ్ళీ బిల్లు పెంచి 15,000 కోట్ల రూపాయలు పెంచి 15,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారని చెబుతారేంటి? ఇది ఏమి న్యాయం? మీరు అన్నారు మేము బిల్లులు పెంచమని, అవసరమైతే తగ్గిస్తామన్నారు. ఆ మాట కట్టుబడి ఉండండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, ఆ బిల్లుల మీద మేము పెంచాం అని మీరు చెప్పారు. ఎస్, అదే మాట మీద ఉండి ఈరోజు తగ్గింది. ప్రజల మీద ఇది భారం ఏమాకండి. ఆఖరికి నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంది. తెనాల్లో ఏదైతే మార్కెట్ ఏరియా గాడిబాయి సెంటరు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఈ చుట్టుపక్క మండలాల్లో కానీ ఈ చుట్టుపక్క గ్రామాలకు కానీ హోల్సేల్ మార్కెట్కు ఉన్న గాడిబాయి సెంటర్లో షాపులు ఖాళీ చేసి షాపులు మూసేసి షాపులు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బేరాలు లేక ఇది ఎప్పుడు నేను చూడాల, ఫస్ట్ టైం చూసా. మార్కెట్ సెంటర్లో రద్దీగా ఉండి ఈ చుట్టుపక్క గ్రామాలకి మండలాలకి హోల్సేల్ వ్యాపారం సాగే గాడిబాయి సెంటర్లో కూడా షాపులు ఖాళీ అయిపోయి షాపులు మాకు వద్దు అని చెప్పి ఓనర్లకు ఇచ్చేసి వెళ్ళిపోయిన సందర్భాలు ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. దేనికి అని అడిగితే ఎందుకు సుమారుగా 8 నుంచి 12 షాపులు ఖాళీ చేసి కనీసం రెంట్ కూడా రావట్లేదన్నాయని చెప్పారు. దేనికని ఎంక్వైరీ చేస్తే బేరాలు లేవని చెబుతూ ఉంటారు. ఓ పక్క ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వకుండా ఇంకో పక్క ప్రజల్ని
బాదుడే బాదుడు కార్యక్రమం కింద 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీలను పెంచిన దానికి నిరసనగా తెనాలి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ క్యాడర్ యావత్ మొత్తం ఈరోజు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన నాయకులకి కార్యకర్తలకి శిరస్సు వంచి నమస్కారం తెలుపుతా ఉన్నాను. తప్పకుండా ప్రజల పక్షాన ప్రతి కార్యక్రమంలో ప్రజల పక్షాన ఉంటామని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ ప్రజలకి ప్రతి ఇబ్బందిని వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమంలో ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికైనా ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ పెంచిన విద్యుత్ ఛార్జీల్ని తగ్గించమని. తెనాలిలో ప్రసిద్ధి చెందిన వైకుంఠపురం దేవస్థానాన్ని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి సందర్శించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక వైకుంఠపురం దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారిని తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి శుక్రవారం దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి వచ్చిన భానుప్రకాష్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహణాధికారి వి అనుపమ, అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం భానుప్రకాష్ రెడ్డి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం అధికారులు, వేద పండితులు స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వేద ఆశీర్వచనాలను అందజేశారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ద్వారా త్వరలో ధర్మ పరిరక్షణ మండలి ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియజేశారు. జనవరి 5వ తేదీన విజయవాడలో జరిగే హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ పర్యటనలో భానుప్రకాష్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి పరకామణి చోరీ సంఘటన, భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని పరకామణి నుంచి దొంగలించినటువంటి వ్యక్తిని నియమ నిబంధనలకు వ్యతిరేకంగా లోక్ అదాలత్లో రాజీ చేసుకుని 100 కోట్ల రూపాయలు గత ప్రభుత్వంలో నుండి కొందరు పెద్దలు జోబులు నింపుకున్నారు. దాని మీద నేను ఒక ఎంక్వైరీ కమిషన్కి డిమాండ్ చేయడం జరిగింది. రేపు రాష్ట్ర డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా దీని మీద ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ఎందుకంటేనే గత ప్రభుత్వం పూర్తిగా ఈ దేవాలయ వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కొన్ని వందల దేవాలయం నుండి విగ్రహాలపై దాడి జరగడం జరిగింది. చెయ్యి ముక్కు నరికివేయడం జరిగింది. పవిత్ర రథాలు దగ్ధం అవ్వడం జరిగింది. ఆ పవిత్రతని తిరిగి మేము పునర్నిర్మించేదానికి ఈ ప్రభుత్వం మేము కంకణబద్ధులై ఉన్నాం. ఇప్పటికే సనాతన ధర్మం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మేమందరం ఈ దేవాలయ వ్యవస్థల్ని బాగుపరిచేదానికి మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఖచ్చితంగా రాబో రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో హిందూ ధర్మ పరిరక్షణ కోసం మేము కృషి చేస్తాం. చాలా సంతోషం. ఏ విధంగా తిరుమలలో స్వామివారిని చూస్తే అనుభూతి వస్తుందో అదేవిధంగా ఇక్కడ ఈ వైకుంఠపురంలో కూడా ఆ అనుభూతి రావడం జరిగింది. మన దేవాలయాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. గతంలో రాజులు, చక్రవర్తులు ఈ దేవాలయాలు నిర్మించారు. కానీ ఇప్పుడు రాజులు లేరు కాబట్టి మనమే కాపాడుకోవాలి. మన ఆలయాల్ని మనమే కాపాడుకోవాలి. తొందరలోనే విశ్వ హిందూ పరిషత్తులో ఆధ్వర్యంలో విజయవాడలో 5వ తేదీ హిందూ శంఖారావం జరగబోతోంది. దాంట్లో ముఖ్యంగా ఈ దేవాలయాల పరిరక్షణ కోసం ఒక స్వామీజీలు అందరూ కలిసి ఆ రోజు ఒక తీర్మానాన్ని తీసుకురాబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపిందని వైఎస్ఆర్సీపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం అమలు చేయకపోగా విద్యుత్ ఛార్జీల పెంపుతో సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు. తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం కరెంటు ఛార్జీల బాధలపై నిర్వహించిన పోరుబాట కార్యక్రమం విజయవంతమైంది. తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో చెంచుపేట విద్యుత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అన్నాబత్తుని శివకుమార్తో కలిసి పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెంచిన ఛార్జీలను తగ్గించాలంటూ నినాదాలు చేసి అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, రైతు నాయకుడు కల్లం వెంకటప్పారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, మాజీ ఎంపీపీ చెండుపోయిన శ్రీనివాసరావు, పెదలంక వెంకటేశ్వర్లు, కట్టారి హరీష్, మన్నవ శాంతకుమారి, అక్కిదాసి కిరణ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే కరెంటు ఛార్జీలను భారీగా పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఏ ఒక్కటైనా సక్రమంగా అమలు చేశారా అని వారు ప్రశ్నించారు.
హామీలను విస్మరించడమే కాకుండా ఇప్పుడు ప్రజలపై ఛార్జీల భారం మోపుతున్నారంటూ వారు మండిపడ్డారు. ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున మన మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అలానే మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ఆయన ఆధ్వర్యంలో, అలానే అలాగే కౌన్సిలర్స్, మా కుటుంబ సభ్యులు లాంటి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరికీ, అలానే ఈ రోజున వినతి పత్రం ఇస్తానికి ఈ రోజున ఇక్కడ ప్రజల మీద అతిగా భారం మోపటాన ఈ విజిట్ ఛార్జీలు అనేది తగ్గించాలని మేము వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గతంలో ఎలక్షన్ టైంలో ఇంటింటికి వెళ్ళి మేము విజిట్ ఛార్జీలు కానివ్వండి, నీకు 15 అంటే మామూలు పార్టీ తరఫున అందరూ ప్రచారంకి వెళ్ళినప్పుడు ఇస్తా అన్నారు, నీకు 15,000 నీకు 15,000 అన్నారు. ఇంతవరకు ఆ పథకాలను ఇచ్చే దాకా లేదు. అలానే ఈ అతిగా ఈ విజిట్ ఛార్జీ అనేది ప్రజల మీద భారం మోపడం ధర్మం కాదు. మరి ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే, మరి పెన్షన్ ఛార్జీలు మరి 9,000 కోట్ల రూపాయల దాకా ప్రజల మీద భారం చేయడం జరుగుతుంది. మరి ఇది ప్రజలందరికీ భారం అవుతుంది కాబట్టి మరి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరం కూడా తెనాలి పట్టణంలోనే ఉన్న డి ఆఫీస్కి మెమరాండా ఇవ్వడం జరిగింది. మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించుకొని ఈ విధంగా ఛార్జీలు మోపు చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందని, మరి దాని తరఫున మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు వారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మరిచిపోయి పూర్తిగా ప్రజలను మోసం చేసి ఈరోజు ఈ రకంగా కరెంటు ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ప్రజలందరినీ, ఈ లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజలను మోసం చేయటం కాదా? ఇది ఈ రాష్ట్ర ప్రజలను చీటింగ్ చేయటం కాదా? ఇది 420 కిందకు రాదా? న్యాయ నిపుణులందరూ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాం. వీరి మీద ఎన్ని కేసులు పెట్టాలి? ఈ విధంగా ప్రజలను మోసగించిన వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టాలి? వీళ్ళని ఎందుకు 420 కింద ప్రాసిక్యూట్ చేయకూడదు అని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున ఎవరైతే ముఖ్యంగా ఈ కరెంటు ఛార్జీలు పెరగటం వలన మోయలేని భారం మోస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారో వాళ్ళందరి తరపున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కోసం ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా విద్యుత్ ఛార్జీలు, దాంట్లో సర్ఛార్జీలు అని చెప్పి ఒక ఆప్షన్ పెట్టి ఎస్సీ ఎస్టీ అని కూడా లేకుండా ప్రతి ఒక్కళ్ళకి కూడా కమర్షియల్ అయితే మరీ దారుణంగా పెంచుతున్నారు. ఇవన్నీ కూడా తగ్గించాలని చెప్పి ప్రజల పక్షాన మా తెనాలి నియోజకవర్గంలో తెనాలి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి ప్రజల తరఫున పోరాడుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రభుత్వం వెంటనే ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలి. ఎప్పటికీ కూడా నేను కరెంటు ఛార్జీలు పెంచడానికి తెలియజేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే 200 ఉన్న యూనిట్లు ఇప్పుడు 600, 600 ఉన్నది 1000 యూనిట్లు, ఈ విధంగా కూడా క్రమక్రమేణా పెరుగుతూ ఉన్నాయి. గత నెల బిల్లులకి ఈ నెల బిల్లులకు చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. అందరూ కూడా గమనించాలి. అదేవిధంగా ఎస్సీ బలహీన వర్గాలకు చెందించినటువంటి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని కూడా తక్షణమే దాన్ని కూడా పునరుద్ధరించాలని కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ విధంగా కూడా బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీల్లో భాగం కూడా తొంగలోకి తొక్కుతున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని కూడా తెలియజేస్తున్నారు. ప్రజా తిరుగుబాటు వస్తే వీళ్ళకి అతి దారుణంగా ఓడించి వీళ్ళు చేసే పనులు ప్రతి ఒక్కళ్ళ మీద, కార్యకర్తల మీద పెడుతున్న తప్పుడు కేసులు. ఎప్పుడు కేసులు అండి? వీళ్ళు ఎప్పుడు అయిపోతే వాళ్ళు ధర్నాలు చేయలేదా? వాళ్ళు తగలబెట్టలేదా? బంధువులు వస్తే కొట్ల మీద జులుం చేయలేదా? వాళ్ళ మీద మేము పెట్టామా? మా నాయకులు కానీ వాళ్ళ మీద అరెస్ట్ చేయాలంటే ఎన్నో కేసులు పెట్టవచ్చు. వాళ్ళ మీద మేము ఒక్క కేసు పెట్టాల. కార్యకర్తల్ని మీరు కేసులు పెట్టి భయపెట్టిద్దాం అనుకుంటున్నారేమో. ఎంత మీరు పెడతారో అంత తొక్కుంటా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. మేము వెనక ఆడేది ఉండదు. రేపు వచ్చే ఒక ప్రభుత్వం మీకన్నా కూడా 175 సీట్లు పెరిగితే ఆ సీట్లకు కూడా కలుపుకొని ఎక్కువ సీట్లు గెలుస్తాం. మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తాం. ఈ విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోపోతే ఈ ధర్నా కూడా మళ్ళీ చేస్తాం. ప్రజల తరపున పోరాటం చేయాల్సిన మా బాధ్యత ఉంది. కాబట్టి మేమందరం కూడా వైఎస్ఆర్ పార్టీ తరపున ప్రజల పక్షాన మేము ఎప్పుడు కూడా మరి ప్రజలకు అండగా ఉంటూ మరి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సువర్ణ పరిపాలన మళ్ళీ తీసుకురావాలనే ఆలోచనతో మేమందరం కూడా ఎంతో ఉత్సాహంతో మరి ఈరోజు ప్రజల తరపున ప్రజలను కలుపుకుని ఈరోజు సబ్స్టేషన్లో మరి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పారు విద్యుత్ ఛార్జీలు పెంచము, తగ్గిస్తామని చెప్పారు. దానికి విరుద్ధంగా ఈ రోజున 15,450 కోట్లు
ప్రజల మీద భారం మోపి విడతల వారీగా కట్టాల్సిందే అని చెప్పి ఉన్నారు. దానికి నిరసనగా ప్రజల తరపున ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మనుషులపై వేస్తున్న భారం, దోచుకున్న విధానం, మరి కరెంటు ఛార్జీలు ప్రతి ఒక్కళ్ళకి భారమై ఉందని గ్రహించలేని గుడ్డి ప్రభుత్వానికి మేము బుద్ధి చెప్పాలి అని మరి ప్రజలందరికీ తెలియచేయాలని ఈ ధర్నాను మరి కొనసాగిస్తూ ఉన్నాం. జేఎంజే స్వతార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న యువతల స్వయం ఉపాధి కోసం తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేశారు. బాలికలు స్వయంగా తయారు చేసిన చేతి వృత్తులను విక్రయించుకునేందుకు ఆర్టీసీ బస్టాండ్ వద్ద దాతల సహకారంతో చిరు దుకాణాన్ని ఏర్పాటు చేయించి అనాథలకు ఆర్థిక భరోసా కల్పించారు. అయిన వారికి దూరంగా అనాథలుగా అంగలకుదురు సమీపంలోని జేఎంజే స్వతార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న యువతలకు స్వయం ఉపాధి కల్పించి వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా చేయాలన్న ఒక గొప్ప ఆలోచనకు తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ కార్యరూపం ఇచ్చారు. స్వతార్ కేంద్రంలో ఉంటున్న 50 మంది దాకా మహిళలు యువతలకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎంఆర్పీఎస్ నాయకుడు కిన్నెర నాగరాజు మరికొందరు కలిసి ఇటీవల పీజేఆర్ఎస్ గ్రీవెన్స్లో తహసీల్దార్ను కలిసి విన్నవించారు. ఇది ఎంతో మంచి ఆలోచనగా భావించిన తహసీల్దార్ గోపాలకృష్ణ వెంటనే స్పందించి స్వతార్ కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ ఉంటున్న వారి పరిస్థితిని అర్థం చేసుకోవడంతో పాటు వారి జీవనానికి భరోసా కల్పించాలని నిర్ణయించారు. వారు స్వయంగా తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను విక్రయించుకునేందుకు వీలుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద దాతల సహకారంతో ఒక షాప్ను ఏర్పాటు చేయించారు. శుక్రవారం సాయంత్రం ట్రైనీ కలెక్టర్ స్వప్నిల్తో కలిసి షాపును ప్రారంభించడంతో పాటు కొన్ని ఉత్పత్తులను కొనుగోలు చేసి యువతలకు శుభాకాంక్షలు తెలిపారు. షాపులో ఉన్న ఉత్పత్తులను బేరం ఆడకుండా కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని గోపాలకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. షాపు ఏర్పాటుకు సహకారం అందించిన ఆర్టీసీ డిఎం రాజశేఖర్కు, షాపు తయారు చేయించి ఇచ్చిన అంగలకుదురు ఉప సర్పంచి నాగభూషణంకు, కిన్నెర నాగరాజుకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వతార్ నిర్వాహకులతో పాటు జై భీమ్ ఫెడరేషన్ అధ్యక్షులు కట్టివరపు దేవయ్య, కారం రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్వతార్ గృహ ద్వారా ఒక హ్యాండీక్రాఫ్ట్ షాప్కి ఉద్ఘాటన చేయటం చాలా సంతోషంగా ఫీలింగ్ ఉంది. ఈ షాప్ విల్ బి రన్ బై ది ఆర్ఫన్స్ ఆఫ్ స్వతార్ గృహ అండ్ దిస్ వాజ్ కన్సెప్చువలైజ్డ్ బై మన తహసీల్దార్ గోపాల్ గారు అండ్ హెల్ప్ బై డిఎం ఆర్టీసీ తర్వాత అదర్ పీపుల్. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ టు హెల్ప్ అవుట్ ఫర్ సచ్ ఎ నోబెల్ ఇనిషియేటివ్. I urge people of Tenali to come here and buy some beautiful products from this shop and help this noble cause. Thank you so much. ఒక 3 వారాల క్రితం సోమవారం జరిగిన మన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మన కిన్నెర నాగరాజు గారు ఈ స్వతార్ హోంలో అనాథలైన పిల్లలు ఉన్నారని వాళ్ళకి చేయూత కావాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో భాగంగా నేను అంగలకుదురులో ఉన్న స్వతార్ హోమ్ను పరిశీలిస్తే అక్కడ సుమారుగా ఒక 50 మంది పిల్లలు, ఎటువంటి అండా లేని పిల్లలని స్వతార్ హోం హక్కును చేర్చుకుంది. వారు అక్కడ వారితో ఇంటరాక్ట్ అయినప్పుడు వారు చేతితో తయారు చేసిన హ్యాండ్మేడ్ గాజులు కానివ్వండి, లేకపోతే రకరకాల ఇయర్ రింగ్స్, అవన్నీ వాళ్ళు చాలా ఐటమ్స్ తయారు చేశారు, బ్యాగ్స్ అన్నీ. అవన్నీ చూసిన తర్వాత నాకేం ఆలోచన వచ్చిందంటే ఈ ఐటమ్స్ అన్నీ అమ్మడం బిగిన్ చేస్తే వాటి మీద వచ్చిన ఏదో ఎంతైతే వస్తుందో అంత వాళ్ళ ఓన్గా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళకి నిలబడడానికి వీలుగా ఉంటుందని అనిపించి వాళ్ళకి ఆ రోజు హామీ ఇచ్చాం. అందులో భాగంగా ఇమీడియట్గా నేను ఫస్ట్ ఆలోచించింది ఏంటంటే ఇట్లా ఆర్టీసీ లొకేషన్లో ఉంటే ఆర్టీసీ బస్టాండ్ లొకేషన్లో మంచి హెల్ప్ అవుతుంది, కొంచెం సేల్ ఎక్కువగా జరుగుతుందనే ఆలోచనతో మొట్టమొదటిసారిగా మన ఆర్టీసీ డిఎం రాజశేఖర్ గారిని సంప్రదించాం. సోదరుడు డిఎం గారు వెంటనే స్పందించి ఇది ఆర్టీసీ సైటే, ఈ సైట్లో ఇక్కడ 6x6 షాప్ పెట్టుకునేందుకు అవకాశం ఇచ్చారు. వెంటనే షాప్ ఎట్లాగా తీసుకురావాలని ఆలోచన చేస్తే అంగలకుదురు వైస్ సర్పంచ్ గారు కనగాల నాగభూషణం గారు ముందుకొచ్చారు. ఈ షాప్ను ఆయనే డొనేట్ చేశారు. వెంటనే ఈ షాప్ని ఇక్కడికి తీసుకొచ్చి దీనికి హంగులు రంగు వేయడం, దీనికి ఎలక్ట్రిఫికేషన్ చేయడం అంతా మన కిన్నెర నాగరాజు గారు చేశారు. వీరందరూ కలిసి ఈ మన పిల్లల్ని హక్కును చేర్చుకోవాలి, అనాథ పిల్లలని అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మన ట్రైనీ కలెక్టర్ గారు ఉన్నారు, స్వప్నిల్ సార్, వారి సమక్షంలో వారి ద్వారా ఈ మన రిబ్బన్ కట్ చేయించాం. ఇదేంటంటే ఇక్కడున్న ఈ పిల్లలు వాళ్ళ సృజనాత్మకతతో వాళ్ళు చేసిన ఈ చేతి వృత్తుల్ని ఏవైతే ఉన్నాయో హ్యాండీక్రాఫ్ట్ ఇవన్నీ కూడా ప్రజలందరూ ఇక్కడ బస్టాండ్కి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ బేరం ఆడకుండా కొనాలని నా విజ్ఞప్తి. పిల్లల విషయంలో
వాళ్ళు పొట్టబోసుకోవడం కోసం వాళ్ళు అరేంజ్ చేసుకున్న ఈ చిన్న దీని భవిష్యత్తులో కూడా దినదిన ప్రవర్ధమానం చేయండి. ఇంతకంటే పెద్ద షాప్ వాళ్ళకి వాళ్ళు అరేంజ్ చేసుకునే విధంగా వాళ్ళకి భవిష్యత్తు అంతా బాగుండాలని కోరుకుంటున్నా. దయచేసి ఎవరు కూడా బేరం ఆడకుండా కొనండి, అదే నా రిక్వెస్ట్. మా జేఎంజే మేనేజ్మెంట్, మా స్టాఫ్, ఇన్మేట్స్ అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదంతా దైవ నిర్ణయమని నేను నమ్ముతున్నాను. మా పిల్లల కోసం గోపాలకృష్ణ ఎంఆర్ఓ గారు మరియు సబ్ కలెక్టర్ గారు మరియు కిరణ్ గారు మాకెంతో సహాయం చేస్తూ మేము ముందుండామని వాళ్ళు మాకు ప్రతినిత్యం సపోర్ట్ చేసి ఇంత త్వరగా మాకు ఈ షాపును ఓపెన్ చేయటానికి సమయాన్ని కేటాయించి మాకు ఈ షాపును దాతగా అంగీకరించి ఇచ్చినందుకు మేమెంతో రుణపడి ఉన్నాము. అదేవిధంగా ఈ షాపు ఇంకా ఎంతో ఎదగాలని, మా పిల్లలు చేసిన వస్తువులన్నీ ఇక్కడ షాప్లో పెట్టి మంచి కార్యక్రమాలు జరగటమే కాకుండా మంచిగా ముందంజలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ఎంఆర్ఓ గారికి తెనాలి గంగానమ్మపేటలో గల పాత శివాలయం నుంచి గంగానమ్మ తల్లి అమ్మవారి ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ డ్రైన్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. 21 లక్షల రూపాయలతో నిర్మించే డ్రైన్లకు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక శంకుస్థాపన చేశారు. పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా గంగానమ్మపేటలోని పాత శివాలయం నుండి గంగానమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డుకు ఇరువైపులా సైడ్ కాలువల నిర్మాణం చేపట్టేందుకు శుక్రవారం చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రైనేజీ సిస్టమ్ను మెరుగుపరిచేందుకు పలు చోట్ల సైడ్ డ్రైనేజీ కాలువలను నిర్మించడం జరుగుతుందని ఆమె అన్నారు. 21 లక్షల రూపాయలతో 500 మీటర్ల మేర సైడ్ కాలువల్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో 36వ వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, మున్సిపల్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాసరావు, మున్సిపల్ డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జి జానీ భాషా, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈ రోజున పాత శివాలయం దగ్గర గంగానమ్మపేటలో ఇక్కడ డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది. అతి త్వరలోని డ్రైనేజీ ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తాము. అలానే మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెయిన్గా ఇక్కడ చూసుకుంటామని, అలానే ఎప్పుడు ఈ 2021 గ్రాండ్ 50 ఫైనాన్స్లోది ఈ రోజున పని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో 21 లక్షల రూపాయలతో ఈ డ్రైన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మీ అందరికీ తెలిసిందే, మన అభివృద్ధిలో భాగంగా పార్కులు కానివ్వండి, బోస్ రోడ్ కానివ్వండి, అలానే శివాజీ చౌక్ కానివ్వండి, శివాజీ చౌక్ నుంచి బురిపాలెం దాకా 3 విడతలుగా వేస్తున్నాము. ఇది మున్సిపాలిటీ నిధుల నుంచి మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఏ వర్క్ చేసినా మున్సిపాలిటీ నిధులే మనం. అలానే అభివృద్ధిలో భాగంగా మీరందరూ కూడా మాకు సహకరించాలి. అలానే ఈ ఎంకరేజ్మెంట్ అనేది నశిస్తేనే మనం డెవలప్ అనేది ఇంకా బాగా చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ ప్రాంతంలో ఈ వర్క్ ప్రారంభించడం అయింది. ఈ ప్రాంతము పురాతన కాలం నుంచి ఉంది. ఏరియా గంగానమ్మపేట ఏరియా టౌన్లో అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో కాలువలు ఇరుగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి దుకాణదారులకు కానీ కొనుగోలుదారులకు కానీ బాగా కష్టంగా ఉంది. అందువల్లనే ఈ డ్రైన్ను డిపెండ్ చేసి కొంత విడుతు కూడా పెంచి ఈ ప్రాంతంలో వచ్చేటువంటి యూజ్డ్ వాటర్ అంతా కూడా ఫ్రీ ఫ్లో ఉండే విధంగా చేయాలనేసి దానిలో భాగంగానే ఈ డ్రైన్ యొక్క ప్రారంభం. ఇది 2021లో గ్రాంట్ అండి. అప్పటి నుంచి కూడా మున్సిపాలిటీ ఆఫీసులో ఎవరినైనా ఇదిగో ఫండ్స్లు ఇవ్వంటున్నారే తప్పితే ఈ గ్రాంట్ ఇంతవరకు మొదలు పెట్టలేదు. మా రాధికా మేడం గారు వచ్చిన తర్వాత చెప్తే నేను మొదలు పెడతాను, చేపిస్తానని చెప్పారు. అది రాధికా మేడం గారు ఇప్పుడు మొదలుపెట్టించారు. ఇది కమర్షియల్ బజార్ అండి. ఇదంతా ఏరియా అంతా కమర్షియల్ ఏరియా. ఇక్కడ వ్యాపారస్తులకి ఏమి ఇబ్బంది లేకుండా వీలైనంత తొందరలో ఇది పూర్తి చేపిస్తామని వ్యాపారస్తులకి మనం చేస్తున్నాము. వ్యాపారస్తులు ఎవరు ఇబ్బంది పడద్దు. నటుడు అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆంధ్రాలో సినిమా షూటింగ్లు పెరగడానికి దోహదం చేశాయని మా ఐపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దర్శకులు దిలీప్ రాజా అన్నారు. మీడియా సమావేశంలో పలు విషయాలను వెల్లడించారు.
అల్లు అర్జున్ అరెస్టుపై యావత్తు సినీ పరిశ్రమ సంఘటితమై నిరసన వ్యక్తం చేసిందని మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు దిలీప్ రాజా అన్నారు. తెనాలిలోని మా ఏపీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం అణగదొక్కుతోందని ప్రచారం జరిగిందని ఆయన చెప్పారు. పైగా ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల సినీ నిర్మాతలకు ఆంధ్రాలో షూటింగ్లు యథేచ్ఛగా జరుపుకోవటానికి స్వయంగా ఆహ్వానం పలికారని చెప్పారు. సినీ నటుడైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏపీలో సినీ పరిశ్రమ క్రమేణా తరలి వచ్చే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని దిలీప్ రాజా పేర్కొన్నారు. తెలంగాణలోని సినిమా పెద్దల్లో కొందరు ఈ మేరకు ఆంధ్రాలో షూటింగ్లు తీయటానికి మానసికంగా సిద్ధపడినట్లుగా కూడా తన వద్ద సమాచారం ఉందని ఆయన తెలియజేశారు. ఇప్పటికే విశాఖపట్నంలో సినిమా స్టూడియోలు నిర్మాణంలో ఉండగా తలకోన, కోనసీమ, భవానీ దీపం, కొండవీటి వంటి అద్భుతమైన లొకేషన్స్ సినిమా షూటింగ్లకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఏపీలో సినిమా షూటింగ్ తీయటానికి ముందుకు వచ్చే నిర్మాతలకు మా ఏపీ తగు సహాయం చేయడానికి ముందుంటుందని తెలియజేశారు. సమావేశంలో సహాయ దర్శకులు నరేష్ ధోని, మణివరన్, నటుడు వేమూరి విజయభాస్కర్లు ఉన్నారు. ఈరోజు ఒక ప్రత్యేకమైన వార్త సినిమా పరిశ్రమకి ఒక శుభ పరిణామం అని అనుకోవచ్చు. ఎందుకంటే ఓ తుఫాన్ వచ్చేటప్పుడు మన వాతావరణ శాఖ వాళ్ళు చెప్తారు ఏమని, తుఫాన్ రాబోతుంది, ఎదురుగాలు వేస్తాయి, గంటకి ఎన్ని కిలోమీటర్లు అని. అట్లాగే ఇప్పుడు నేను చెప్పే అంశం కూడా ఒక శుభ పరిణామం. ఇది సినిమా పరిశ్రమకు సంబంధించింది. ఏంటంటే త్వరలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగులు పెరగటానికి అవకాశం ఉంది. దయచేసి గమనించాలి. సినిమా పరిశ్రమ అక్కడి నుంచి ఇక్కడికి వస్తుందని నేను అంటలా. సినిమా షూటింగులు పెరగటానికి 100% అవకాశాలు ఉన్నాయి. దీనికి అంతర్లీనంగా కారణం ఏంటంటే ఇటీవల జరిగిన అల్లు అర్జున్ అరెస్టు తర్వాత నిర్మాతలందరూ ఒక విధమైన ఆలోచన ధోరణికి వచ్చారు. ప్రభుత్వం సినిమా పరిశ్రమకి వ్యతిరేకంగా ఉంది అనే ఆలోచనలో ఉన్నారు. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్. కానీ విషయం ఏంటంటే అది జరిగినాక నిన్న తాజాగా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో బెనిఫిట్ షోలకి నేను అలౌ చేయను, తెలంగాణలో టికెట్ల రేట్లకి మేము పెంచము, అనుమతి ఇవ్వమని వెరీ క్లియర్గా చెప్పారు. సినిమా పరిశ్రమలో పెద్ద నిర్మాతలు ఏమంటున్నారంటే మేము 100 కోట్లు ఖర్చు పెడితే మాకు బెనిఫిట్ షోలు లేకుండా రేట్లు పెంచుకోకుండా హౌ వీ కుడ్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అవర్ మనీ అని అదొక ఒక ఒక ప్రాబ్లంలో ఒక సివియర్ థింకింగ్లో ఉన్నారు. సో దట్ నాకు అందిన సమాచారం మేరకు ఏంటంటే ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసేవాళ్ళు కానివ్వండి, తెలంగాణ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు వ్యతిరేకంగా ఉందని ఎవరైతే ఆలోచనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక రాబోయే రోజుల్లో షూటింగులకి విశాఖపట్నం తరలి వచ్చే టాలీవుడ్ పరిశ్రమ విశాఖపట్నానికి అంచెలంచెలుగా తరలి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. వాతావరణ శాఖ చెప్పినట్లుగా నేను చెప్తున్నా, త్వరలో తప్పనిసరిగా హైదరాబాద్ నుంచి సినిమా పరిశ్రమ కొంత భాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నానికి తరలి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ విశాఖపట్నంలో దెర్ ఆర్ సమ్ స్టూడియోస్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ ఉన్నాయి అక్కడ. దానికి తోడు ఆంధ్రప్రదేశ్లో మీరు చూసుకుంటే ఒకసారి అటు అరకు వ్యాలీ కావచ్చు, తలకోన, తడ, హార్సిలీ హిల్స్, కొండవీడు, సూర్యలంక బీచ్, ఇలా ఎన్నో అందమైన లొకేషన్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలా తెలంగాణ ప్రభుత్వం పట్ల ఇలా కొంతమంది నిర్మాతలు ఉంటే, కొంతమంది నిర్మాతలు ఏం చేస్తున్నారు, వెంటనే మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు వెంటనే ఆయన ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. దోస్ హూ ఆర్ విల్లింగ్ టు కమింగ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ షూటింగ్ పర్పస్, వీ ఎంకరేజ్ ద పీపుల్, వీ గివ్ అవర్ లెవెల్ బెస్ట్ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ టు ది యూనిట్స్ అని చెప్పని ఇచ్చారు కందుల దుర్గేష్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు. ఎవరైతే మీరు ఆంధ్రప్రదేశ్కి రండి, మీరు సినిమాలు తీసుకోండి అని నిర్మాతలకు పిలిపించి స్వాగతించారు, ఆహ్వానించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి గారు మీరు ఇక్కడికి వచ్చి సినిమాలు తీసుకోండి, మేము ఉచితంగా లొకేషన్ ఉచితంగా ఇస్తాం, ఇక్కడ తీసుకోండి మీరు అని చెప్పని ఈయన వాళ్ళకి ఇన్వైట్ చేశారు. గ్రీనరీ అనేది చాలా స్పష్టంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కాబట్టి నిర్మాతలు, ఆంధ్రప్రదేశ్కి చెందిన నిర్మాతలు, నేను మరి ముఖ్యంగా
ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నిర్మాతల్ని, డైరెక్టర్లని చేతులు జోడించి అడుగుతా ఉన్నా, ఇది మన రాష్ట్రం, ఇది మన తల్లి. కాబట్టి మీరు మన కన్న తల్లి బిడ్డలుగా ఒక్క నిమిషం ఆలోచించి మన తల్లి రుణం తీర్చుకునే విధానంలో భాగంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మీ సినిమా నిర్మాణాలలో అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో తీయడానికి ప్రయత్నించండి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి వీళ్ళందరికీ మంచి చేయాలని కోరుతున్నాను. తెనాలి కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ సిల్వర్ జూబ్లీ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక కొత్తపేటలోని కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. బ్యాంకు స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాలారి హాస్పిటల్స్, శంకర నేత్రాలయ వారి సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొని ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి బ్యాంకు అధికారులకు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా 25 సంవత్సరాలుగా తమతో కలిసి నడుస్తున్న ఖాతాదారులను ఘనంగా సత్కరించారు. కోస్టల్ బ్యాంకు ద్వారా ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందని మేనేజర్ సిహెచ్ నాగరాజు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కాలారి శ్రీదేవి, కాకతీయ సొసైటీ చైర్మన్ డిఎల్ కాంతారావు, శశి గ్రూప్స్ అధినేత ఉప్పల వరదరాజులు, వైకుంఠపురం ట్రస్ట్ బోర్డు చైర్మన్ కుంభం సాయిబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్, పోస్టల్ టెలికాం సొసైటీ ప్రెసిడెంట్ రవికుమార్, బ్యాంకు సిబ్బంది రమణబాబు, మనోహర్ కిరణ్, రహీం, సురేష్, ప్రసన్నాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఇది స్థాపించి 25 సంవత్సరాలు అయింది. 25 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ ఇవాళ చాలా గొప్ప స్థితికి చేరుకుంది. మా కాకతీయ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి మేము వాళ్ళతో మొదటి నుంచి కూడా తెనాలిలో బ్రాంచ్ స్థాపించిన దగ్గర నుంచి మంచి సంబంధాలు కలిగి ఉన్నాం. కారణం ఏంటంటే వాళ్ళు చేసేటటువంటి సర్వీసు చాలా గొప్పది. ఇది కోస్టల్ ఏరియా లోకల్ బ్యాంక్ అని పేరు ఉన్నప్పటికీ కూడా మల్టీ స్టేట్ కోఆపరేటివ్ కోస్టల్ ఏరియా బ్యాంకుగా రూపాంతరం చెంది ఎక్కువ బ్రాంచులు పెట్టాలని చెప్పేసి ముందుగా పాత్రికేయ మిత్రులకి మా కోస్టల్ బ్యాంకు సిల్వర్ జూబ్లీ జరుపుకున్న శుభసమయంలో ధన్యవాదాలండి. ఈరోజు మేము 25 వసంతాలు ముగించుకొని శుభసమయంలో ఖాతాదారులని సత్కరించుకునే విషయంలో మెడికల్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మెడికల్ క్యాంప్ని ఉపయోగించుకున్న ఖాతాదారులకి, అలాగే తెనాలి పట్టణ ప్రజలందరికీ మా ధన్యవాదాలు. మరి ఈ రోజున 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ చేసుకున్న కోస్టల్ బ్యాంక్ వారికి అభినందనలు. మరి ఈ కోస్టల్ బ్యాంకు ప్రజలకి ఎంతో దగ్గరగా ఉండి సేవలు అందిస్తుంది. మరి ఇవాళ 25 సంవత్సరాలు జూబ్లీ చేసుకుంటాను. వీళ్ళు 50 బ్రాంచెస్ అయినాయి. అట్లానే ఇంకా ముందుగా విజయవాడలో మొట్టమొదటి బ్రాంచ్ని 95లో ప్రారంభించి ఇవాళ అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర రాష్ట్రంలో 50 బ్రాంచెస్ స్థాపించి ప్రజలకి సరైనటువంటి బ్యాంకు ద్వారా మంచి సర్వీస్ ఇస్తూ, అట్లాగే డిపాజిటర్లకు కానివ్వండి, తర్వాత మరి లోన్స్ ఇచ్చే విషయంలో కానివ్వండి, అన్ని రకాలుగా అగ్రికల్చర్లు కానివ్వండి, ఏదైనా ఎనీమోర్ మంచి గుడ్ సర్వీస్ ఉన్నటువంటి బ్యాంకు. ఈ బ్యాంకు ఇంకా ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా భారతదేశం మొత్తం ఈ కోస్టల్ బ్యాంక్ ప్రారంభించాలని, ఇంకా అత్యుత్తమమైనటువంటి సేవలు ప్రజలకు అందజేయాలని. ముత్యంశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక ముత్యంశెట్టివారిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి అన్నాభిషేకం శుక్రవారం ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. గత 40 రోజులుగా జరుగుతున్న అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం శుక్రవారంతో చివరి రోజు కావడంతో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వామికి అన్నాభిషేక కార్యక్రమాన్ని చేసి అయ్యప్ప స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భట్టు దుర్గారావు గురుస్వామి గారి ఆధ్వర్యంలో ఉదయం నుండి విశేష అభిషేకాలు, పూజలు జరిగాయి. పరిసర ప్రాంత భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేంచేసున్న శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం నందు ప్రతి సంవత్సరము నవంబర్ 16వ తారీఖు నుంచి డిసెంబర్ 27 వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఇదిలో లాస్ట్ రోజు ఈరోజు అందరికీ అన్నాభిషేకం చేసి స్వామివారికి ఆ అభిషేకం చేసిన అన్నంతో అందరికీ సద్ది కార్యక్రమం నిర్వహిస్తాము. ఇది ప్రతి సంవత్సరం 24 సంవత్సరాలు జరుగుతుంది. ఇప్పటికీ ఇది ఈరోజు కార్యక్రమం స్పెషల్ అన్నమాట. ఈ కార్యక్రమం మొత్తం కూడా దాతల సహకారంతో
పూర్ణ సహకారం జరుగుతుంది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ తెనాలి శాఖ విచారాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించింది. మాజీ ప్రధాని దేశంలో ఆర్థిక సంస్కరణలకు పునాది వేసిన మన్మోహన్ సింగ్ మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ నాయకులు విచారాన్ని బాధను వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఒక ఆర్థికవేత్తగా దేశాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్లే దానిలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. దేనిలోనూ ఎక్కడా ఎప్పుడు రాజీపడని రాజకీయ నాయకుడుగా, విజ్ఞానవేత్తగా దివంగత మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలు భారతావనికే స్ఫూర్తిదాయకమని డాక్టర్ చందు సాంబశివుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, కొల్లిపర మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మాదాల పూర్ణచంద్రరావు, ఆలా కృష్ణ, పిల్లి ప్రభాకర్, భీమ రమేష్, శివనారాయణ, శంకర్రావు, నాగూర్, సుబ్బారావు, కోటేశ్వరరావు, వీరాస్వామి, శ్రీను, పోలేరం, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశం మాజీ ప్రధానమంత్రి శ్రీ మన్మోహన్ సింగ్ గారు చనిపోవటం భారతదేశానికి మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఎంతో విషాదకరం. అప్పుడున్న ప్రధానమంత్రులు వీళ్ళందరూ విమర్శించాలి కాబట్టి ప్రతిపక్షంగా ఇది రాజకీయంగా తర్వాత వాళ్ళు ఏమీ తీసేలా చూసారా. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీజేపీ వచ్చినా కానీ ఆధార జోలికి వెళ్ళలా, అది మంచిది అని. ఇలా ఆయన మీద కావాలని ఆయన గవర్నమెంట్లో ఆయన మీద ఏమనలేదు కానీ చాలామంది కుంభకోణాలని చెప్పేసి ముఖ్యంగా కొంతమంది దాని ఏమంటామంటే ఆడిటర్ కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ అని చెప్పి అందులో ఉన్న రాయర్ కొంత ఉద్యోగస్తులు వాళ్ళని పెట్టి కొన్ని కుంభకోణాలు పెట్టి అవి నిలవలేకపోయినా ఆ పెట్టిన ఆ కాగులో ఉద్యోగస్తులు రాజ్యసభ సభ్యుడు ఇచ్చారు మోడీ గారు. వాళ్ళు ఆ రకంగా కొన్ని దుర్మార్గాలు చేసి కొంత చేశారు కానీ చిట్ట చివరిలో ఆయన ఇప్పుడు కూడా అందరూ మన్మోహన్ సింగ్ గారు ఎవరు ఏవి అనేవి చేశారని అనరు. అలా తీసుకొచ్చిన ఆధార్ కార్డు ఇవన్నీ కూడా పర్మనెంట్గా గుర్తుపెట్టుకోండి, పర్మనెంట్గా ఈ భారతదేశ పరిపాలనలో నిలబడి ఉన్నాయి. వీటన్నిటికీ మన్మోహన్ సింగ్ గారు చిరునామా, కాంగ్రెస్ పార్టీ యూపీఏ పాలన మన్మోహన్ సింగ్ గారు చిరునామా అని చేసి మనవి చేసుకుంటూ, అలాంటి శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఎవరైనా పుట్టిన తర్వాత గట్టిగా తప్పదు. యాదృశ్య మహా భగవద్గీతలో శ్లోకం ఉంటుంది, పుట్టినాడు ఎవరైనా గట్టిగా తప్పదు. ఆయన 92 ఏళ్ళు బతికాడు, చనిపోయాడు. అయినా కానీ ఆయన చనిపోవటం భారతదేశానికి చాలా లోటు, ఒక నష్టం అని చెప్పేసి మనవి చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని మా దేవుని ప్రార్థిస్తూ వాళ్ళ కుటుంబానికి మా కాంగ్రెస్ పార్టీ తరపున ఇక్కడ తెనాలి నియోజకవర్గం తెనాలి ప్రాంతం యొక్క కాంగ్రెస్ పార్టీ తరపున ఈ రోజున మారిస్పేటలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన్మోహన్ సింగ్ గారు ఇంటెస్టేట్గా స్వర్గస్థులై ఉన్నారు. దాని నిమిత్తాన్ని ఈ రోజున వారికి కాంగ్రెస్ పార్టీ తరపున తెనాలి నియోజకవర్గం తరపున సానుభూతిని తెలిపి ఉన్నాము. మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే అప్పట్లో ఉమ్మడి భారతదేశం ఉండగా పాకిస్తాన్లో 26వ తారీఖు 9వ నెల 1932వ తారీఖు నాడు జన్మించారు. ఆ తర్వాత 1991వ సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా చేసి ఉన్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 22వ తారీఖు 5వ నెల 2004వ తేదీ నాడు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రధానమంత్రిగా వారి యొక్క సేవలు అందించారు 2014 వరకు కూడా. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయింది, ఒక మంచి వ్యక్తిని. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే మన మన్మోహన్ సింగ్ గారు లాంటి పెద్దలను యువత ఆదర్శంగా తీసుకొని మరి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు రాత్రి 9:30 చనిపోయారు. వారు మన ఇండియాకి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా చేశారు. అట్లాగే ఆర్థిక శాఖ మంత్రిగా చేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేశారు. ఎన్నో చేసిన మహా తెలివైన వ్యక్తి మన మన్మోహన్ సింగ్ గారు. అటువంటి వ్యక్తి లేకపోవటం మన ఇండియాకి తీరని లోటు. వారికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబానికి కూడా
తిరుమల తిరుపతి దేవస్థానంలో గల ఆస్థాన మండపంలో అన్నమయ్య సంకీర్తన గానం చేసేందుకు 300 మంది గాయకులు గురువారం రాత్రి తిరుమల తిరుపతికి వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అన్నమయ్య సంకీర్తన గానం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమయ్య సంకీర్తనలు గానం చేసేందుకు అన్నమయ్య సంకీర్తన బృందం నుండి 300 మంది గాయకులు గురువారం రాత్రి తెనాలి నుంచి బయలుదేరి వెళ్లారు. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వారు మీడియాతో మాట్లాడారు. శుక్రవారం ఉదయం తిరుమల దేవస్థానానికి చేరుకుని ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అన్నమయ్య సంకీర్తన గానామృతం జరుగుతుందని, అలాగే వజుల లక్ష్మీ సునీత వారి 70 మంది బృందంతో కోలాటం ప్రదర్శన ఉంటుందని కొండపి శ్రీనివాసరావు తెలిపారు. తదనంతరం స్వామివారి దర్శనం చేసుకున్న తదుపరి 28వ తారీఖున తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకుని 29వ తేదీన అన్నమాచార్యులు జన్మస్థల క్షేత్రం దర్శించుకుని అక్కడ సప్తగిరి సంకీర్తనలు గానం చేసి తదుపరి ఒంటిమిట్ట క్షేత్రం దర్శించుకుని అక్కడ సప్తగిరి కీర్తనలు గానం చేసి 29వ తేదీన తెనాలికి బయలుదేరుతామని శ్రీనివాసరావు తెలిపారు. పిల్లల్లో భక్తిభావం పెరగటానికి అన్నమాచార్య కీర్తనలు, గోవిందనామ సంకీర్తనలు ప్రచారం చేస్తూ ప్రతి సంవత్సరం తిరుమలకు తీసుకువెళ్ళటం జరుగుతుందని శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలియజేశారు. రేపు అనగా 27వ తారీఖు ఉదయం 10 గంటలకి తిరుమల ఆస్థాన మండపంలో మాకు సంకీర్తన చేసే అవకాశం టీటీడీ ఈవో గారు కల్పించారు. దాని నిమిత్తం ఈరోజు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి సునీత గారి బృందం ఒక 125 మంది పిల్లలు కృష్ణా ఎక్స్ప్రెస్కి పంపించాము. ఇప్పుడు ఒక 100 మంది సభ్యుల దాకా బయలుదేరుతున్నాము. నారాయణాద్రికి కూడా ఒక 100 మంది వస్తున్నారు. ఇదంతా రిజర్వేషన్ ప్రాబ్లం వల్ల కొద్దిగా మొత్తం అక్కడ 300 మంది సంకీర్తన చేయడానికి బయలుదేరాము. ఇది శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం, సాయిరాం సంగీత కళాశాల ప్రిన్సిపాల్ మన వజ్జుల సునీత గారి సహకారంతో, దాతల సహకారంతో, ముఖ్యంగా తెనాల్లో ఉన్న దాతలు సహకారంతో పిల్లల్లో భక్తిభావం, పెద్దల అందు భక్తిభావం పెరగడానికి అని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి దాతల సహకారంతో తిరుమల యాత్ర బిగిన్ చేసాం. ఈరోజు మేము నర్సపూర్ ఎక్స్ప్రెస్కి దగ్గర 125 మంది దాకా బయలుదేరి వెళ్తున్నాము. అక్కడ మేము మొత్తం ఉదయం 9 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సంకీర్తన, అన్నమయ్య సంకీర్తన, గోవిందనామావళి చేసి అక్కడి నుంచి బయలుదేరి అమ్మవారి గుడి, మనకు తిరుచానూరు అమ్మవారి గుడి, అలాగే 29వ తారీఖు తాళపాక, ఒంటిమిట్ట, అన్నమాచార్యుల వారి స్వస్థలమైన తాళపాక మరియు ఒంటిమిట్ట ఈ 2 క్షేత్రాలు దర్శించుకొని 29 నైట్ బయలుదేరి తిరుపతిలో 30వ తారీఖు తెనాల్లో వస్తాము. ఇది మేము కేవలం ఈ కార్యక్రమం ఏంటంటే అన్నమయ్య కీర్తనలో ప్రచార నిమిత్తం పెడుతున్నాము. ఈ ప్రతి బుధవారం, ప్రతి ఆదివారం అన్నమయ్య కీర్తనలు శ్రీ వాసవి కన్నికాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న మన శ్రీ సత్యనారాయణ దేవస్థానం మండపంలో ఉచితంగా నేర్పిస్తుంటాం. అన్నమయ్య కీర్తనల ప్రచారంలో భాగంగా ప్రతి సంవత్సరం డిసెంబర్లో పసురుబేతి గానరసం ఫణిహి అన్నారు మన పెద్దలు. చిన్నపిల్లల చేత హిందూ ధర్మ ప్రచారం కోసం మనం గోవిందనామాలు చెప్పించడానికి 108 మంది పిల్లల చేత గోవిందనామాలు చెప్పించడానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా తిరుమలలో ఈ కార్యక్రమం తలపెట్టాము. కొండపి శ్రీనివాసరావు గారు అందరం కలిసి, అన్ని బృందాలు కలిసి సంకీర్తన గానం చేయటం, గోవిందనామాలు చేయటం, తర్వాత కోలాటం కూడా ఈ కార్యక్రమంలో ఉంది. మాడవీధుల్లో ఆస్థాన మండపంలో ఈ కార్యక్రమం జరుగును.
ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న పూర్వ విద్యార్థుల సంఘం సేవలు అభినందనీయమని తెనాలి మండల విద్యాశాఖాధికారి ఎం లక్ష్మీనారాయణ అన్నారు. పలు క్రీడల్లో సత్తా చాటి పథకాలు సాధించిన మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులను అభినందించారు. స్థానిక కొత్తపేటలోని రావి సాంబయ్య మున్సిపల్ హై స్కూల్కు చెందిన 33 మంది విద్యార్థులు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో జరిగిన పోటీల్లో పాల్గొని 80కి పైగా పథకాలు సాధించిన సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఎన్ఆర్కే శర్మ, చుక్కా భానుప్రసాద్ల సౌజన్యంతో మెడల్స్, ప్రశంసా పత్రాలు బహుకరణ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా ఎంఈఓ లక్ష్మీనారాయణ, న్యాయవాది పొన్నం విజయ్ కుమార్, కోఆపరేటివ్ బ్యాంకు మాజీ సీఈఓ వీరబ్రహ్మేంద్ర, చారిటబుల్ ట్రస్ట్ ఈఎల్వి అప్పారావులు పాల్గొని విద్యార్థులను అభినందించారు. సంఘం వ్యవస్థాపకులు తన్నీరు శివశంకర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా తాము చదువుకున్న బడికి బాల్యమిత్రుల సహకారంతో పలు రకాల సేవలు అందిస్తున్నామని, ఇప్పుడు తొలిసారి క్రీడల్లో సత్తా చాటిన విద్యార్థులను ప్రోత్సహించే విధంగా మెడల్స్, ప్రశంసా పత్రాలు బహుకరించి అభినందించడం జరిగిందని అన్నారు. కాసర్నేని శ్రీనివాసరావు, పొట్టి నరేంద్రల సహకారంతో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పూర్వ విద్యార్థి, ప్రతిభావంతుడైన పేద విద్యార్థి రావూరి జయేందర్ను సత్కరించి 6,500 రూపాయల నగదును అందజేయటం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి కేకే శ్రీను, ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాస్, ఎన్సీసీ టీచర్ సర్దార్, వ్యాయామ ఉపాధ్యాయులు ప్రసాద కుమారి, కొడాలి గోవర్ధన, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ఒక చక్కని కార్యక్రమాన్ని పూర్వ విద్యార్థి ఏర్పాటు చేయడం జరిగింది. తన్నీరు శివశంకర్ గారి యొక్క ఆధ్వర్యం, వారి యొక్క మూత్రబృందం మరి ఈ పాఠశాలలో చదువుకొని పాఠశాలని మర్చిపోకుండా పాఠశాలలో ఉండేటువంటి విద్యార్థులను ఉత్తేజపరిచి వాళ్ళ యొక్క ఎన్నుదన్నుగా ఉండి మరి ఎవరైతే ఎస్జీఎఫ్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశారో ఆ పిల్లలందరూ కూడా వాళ్ళు స్వయంగా సర్టిఫికేట్స్ని తయారు చేసి స్కూల్ గేమ్స్తో పాటు ఆ సర్టిఫికేట్స్తో పాటు వారు తయారు చేసినటువంటి అభినందన పత్రాలను కూడా అందించడం జరిగింది. మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. మరి మన పట్టణంలో ఉండేటువంటి అన్ని పాఠశాలలో ఉండేటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా వారు చదువుకున్నటువంటి పాఠశాలని మరవకుండా వారి పాఠశాలని సందర్శించి మరి వారు కూడా మరి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాము. ఇటీవలే మెగా పేరెంట్స్ డే కూడా పెట్టడం జరిగింది. మరి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో కూడా ఈ పూర్వ విద్యార్థుల్ని అంతర్భాగం చేయాలని ప్రభుత్వం కూడా భావించింది. రేపు మరి ఎస్ఎంసీ ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ట్రైనింగ్స్లో కూడా వీరిని కూడా మరి పిలిపించి మరి వారి యొక్క సేవలను కూడా కొనియాడటం అనేది జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ చదువుకున్నటువంటి బాబు 2020లో 10th క్లాస్ చదివి మరి ఈరోజు రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఎన్సీసీ ద్వారా మరి సీటు సాధించినటువంటి మరి రావూరి విజేంద్ర ప్రసాద్ మరి ఈరోజు ఎన్సీసీ అనేది ఆ బాబుకి ఒక మెడిసిన్ సీటు తెచ్చిపెట్టడం అనేది జరిగింది. వారు చదువుకున్నటువంటి పురపాల పాఠశాల 2020లో 10th క్లాసు అంబేద్కర్ కాలేజీలో చదువుకున్నాడు. మరి ఈరోజు రాజమండ్రిలో ఉండేటువంటి మరి కాలేజీలో ఫ్రీ సీట్ని మరి ఎంబీబీఎస్ పొందడం అనేది జరిగింది. మరి ఒక ఉన్నత లక్ష్యం లేకపోతే ఒక ఆలోచన మరి కలిగి ఉన్నటువంటి బాబు నిరంతరం చదివి ఈరోజు 2 సందర్భాలుగా పురస్కరించుకొని మేమందరం ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రావి సాంబయ్య హై స్కూలు యొక్క విద్యార్థులు ఫెడరేషన్లో జాతీయ స్థాయిలో 2, రాష్ట్ర స్థాయిలో 27 మంది, మొత్తం కలిపి 33 మంది వివిధ రకాలైనటువంటి ఈవెంట్లలో ఎంపికైనందుకు గాను వారిని అభినందిస్తూ ఈ యొక్క పాఠశాల పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షుడు మన తన్నీరు శివశంకర్ గారి ఆధ్వర్యంలో మిగతా విద్యార్థులందరూ కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి సభ ఒకటి వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికెట్లు అనేది మన మండల విద్యాధికారి యొక్క సమక్షంలో ఇవ్వడం జరుగుతుంది. అలానే ఈ స్కూల్లోనే చదివి పూర్వ విద్యార్థి రాహుల్ జయేంద్ర ఎన్సీసీ సర్టిఫికెట్ ద్వారా కొన్ని పాయింట్స్తోనూ తన యొక్క ర్యాంకు ద్వారాను ఎంబీబీఎస్ చదివి ద్వితీయ సంవత్సరంలో ఉన్నటువంటి అతన్ని అభినందిస్తూ కూడా ఈ 2 సందర్భాలు. అండి, నా పేరు జయేంద్ర. నేను ఇదే రావి సాంబయ్య మున్సిపల్ బాయ్స్ స్కూల్లో 2020లో 10th చదివానండి. ఇంటర్ ఏమో అంబేద్కర్ కాలేజీలో చదివాను. దాని తర్వాత జరిగిన నీట్ ఎగ్జామ్లో మంచిగా మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యి రాజమండ్రిలో ఉన్న జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చిందండి. అక్కడ అలానే ఫస్ట్ ఇయర్లో కూడా మంచిగా పాస్ అయ్యాను. ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ అవుతున్నానండి. తెనాలి కొత్తపేటలోని శ్రీశైల భక్త సేవా సమితి కార్యాలయాన్ని ఎండోమెంట్స్ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ సందర్శించారు. సేవా సమితి వారి నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు.
స్థానిక కొత్తపేటలో గల శ్రీశైల భక్త సేవా సమితి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు. సేవా సమితి కార్యాలయానికి వచ్చిన ఆయనకు సమితి సభ్యులు ఘనంగా స్వాగతం పలికి తాము చేపడుతున్న కార్యక్రమాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను చంద్రశేఖర్ ఆజాద్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షుడు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కొడాలి లక్ష్మీ భారతి, వెంపటి రవీంద్ర, తుమ్మల శివరామకృష్ణ, పోకల రమేష్ బాబు, ఎం పూర్ణచంద్రరావు, భాస్కర్, సత్యనారాయణ, ఆలపాటి సుజాత, నక్కా వేణుగోపాల్, ఎంవి శ్రీనివాస్, వాసు, పూర్ణకుమారి, పాండురాజు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి వారి యొక్క ఆహ్వానం మేరకు ఈ రోజున వీరి కార్యాలయానికి ఇక్కడ రావడం జరిగింది. వీరు చేస్తున్న ఈ శ్రీశైల భక్త సేవా సమితి వాళ్ళు చేస్తున్న సుబ్బయ్య గారి ఆధ్వర్యంలోనూ, పెద్దవాళ్ళ ఆధ్వర్యంలోనూ, అందరూ భగవద్బంధువుల ఆధ్వర్యంలోనూ ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడం అనేది కేవలం పూర్వజన్మ సుకృతం. ఇది ముఖ్యంగా శివరాత్రికి కానీ, ఉగాది సంబంధించి కానీ మరి విరివిగా శ్రీశైలంలో వచ్చే భక్తులకి, నడిచి వచ్చే భక్తులకి విరివిగా అన్నదానం చేయడం, అదే రకంగా స్వామివారికి నిత్యం కూడా అది అన్నదానానికి సంబంధించిన కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి పంపించడం, అదే రకంగా రేపు 5వ తారీఖున జరుగుతున్న ఈ హైందవ శంఖారావానికి సంబంధించి కూడా అల్పాహారాలు ఏర్పాటు చేయడం, అనేకమైన సేవా కార్యక్రమాలు చెప్పుకోదగ్గ రీతిలో చేస్తున్న వీళ్ళ జన్మలందరికీ కూడా ధన్యం. హై సోల్స్ ఇవన్నీ కూడా మన స్థానికంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలు కూడా అభివృద్ధి చేసుకుంటూ ఉండాలి. పెద్ద దేవాలయాలు కూడా వెళ్ళాలి, ఎందుకంటే పరమాత్మ అక్కడ వెలిచిన క్షేత్రాలు కాబట్టి వాటికి వెళ్ళాల్సిందే కంపల్సరీగా. కొంత భాగం ఇక్కడ కూడా స్థానికంగా ఉన్న దేవాలయాలు కూడా చూడండి, ఇవి కూడా డెవలప్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు చర్చించుకొని, పెద్దవాళ్ళందరితో చర్చించుకొని తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఈ శ్రీశైల భక్త సేవా సమితి అంతా కార్యక్రమాలు మరింత విస్తృతం కావాలని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా స్ప్రెడ్ అవ్వాలని చెప్పేసి ఆ పరమాత్మని, ఆ శ్రీశైల మలానంద స్వామిని కోరుకుంటున్నాను. ఈ రోజున ఆ ఆర్జేసీ గారు డ్యూటీ నిమిత్తం ఇక్కడ అనుకోకుండా రావడం జరిగింది. మరి శ్రీశైల భక్త సేవా సమితి ఆఫీస్ మేము సోమవారం ఆర్జేసీ గారు కూడా చూపించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. మేము ఈ కార్యక్రమాలు సార్ యొక్క సహాయ సహకారాలతో కానీ నా సూచనల మేరకు మాకు అసలు శ్రీశైలం చేస్తుంటే సార్ ఒకటే చెప్పారు, అంటే శ్రీశైలం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు, మీరు చేయాల్సింది ఇంకోటి ఉందండి. ఏంటి సార్ అంటే ఉగాదికి కర్ణాటక నడిచి వస్తారంటే వాళ్ళకి వాటర్ దొరకదు, ఫుడ్ దొరకదు, మీరు ఎక్కడ చేయండి, అది మంచి పుణ్యం అంటే అది ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి అది కంటిన్యూ చేస్తున్నాం సార్ సూచనల మేరకు. అలాగే మరి ఈ మధ్యకాలంలో మరి వరదలు రావటం వలన వరదలకి దాదాపు 25,000 మందికి ఫుడ్స్ అందించడం జరిగింది. అలాగే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలిలో విద్యుత్ ఛార్జీల బాదుడిపై వైఎస్ఆర్సీపీ పోరుబాట. విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదంటూ ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం విస్మరించిందన్న మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. తెనాలి వైకుంఠపురం క్షేత్రాన్ని సందర్శించిన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు. జేఎంజే స్వదార్ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న యువతుల స్వయం ఉపాధి కోసం స్ఫూర్తిదాయకమైన ఆలోచన చేసిన తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ. యువతులు స్వయంగా తయారు చేసిన ఉత్పత్తుల విక్రయాల కోసం ఆర్టీసీ బస్టాండ్ వద్ద షాపు ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.